ఆయన మనందరికీ సార్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఇక్కడ సమావేశం మనకి జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అందరూ మనం తెలుసుకొని ఒకరొక నాలెడ్జ్ మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకొని బయట మనం ఇలా మాట్లాడాలి అనేది ఒక సబ్జెక్ట్ మీద మన సార్ ఇచ్చినందుకు సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే మనము ముఖ్యంగా అవినీతి కానీ ఇక్కడ ఏం జరుగుతున్నా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇవి వచ్చే ఎలక్షన్ కూడా వస్తుంది సార్. అదేవిధంగా మనము ఈ ఓట్లకి అమ్ముడు పోవడము, ఏదో 2000కి ఒక జెండాను మోయడం ఇది కాదు సబ్జెక్టు. మనం ఒక జెండాను మోయొద్దు. మన దగ్గర నిలబడితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగేటట్టు మనం శక్తివంతంగా నిలబడాలి. అది సబ్జెక్టు. మనం ఏదో పోయి వాళ్ళ కనుక కప్పుకొని వాళ్ళ ఇంటి జెండలు పట్టుకొని తిరిగితే వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 500కి మనం ఏదో ఉడియం చేస్తే వాళ్ళు ఏమంటారంటే రేపు మనం ఎవరు పోతే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాక గెలిచినాకనో సీఎం అయినాకనో ఎవరైనా కానీ ఇప్పుడున్న ప్రిపరేషన్ అప్పుడు ఇయ్యదు. అప్పుడు వాళ్ళు మరేమని తింటాం, మనం వాళ్ళేమని తినాలి. అదేదో తినకుండా మనమే గట్టి శక్తివంతంగా నిలబడితే వాళ్ళు ఎమ్మెల్యే అయినా మనకు ఒక ఫౌండేషన్ ఉంది. ఇంకా మాకు మధుసార్ ఒక శక్తివంతంగా మాకు నిలబడితే మాకు ధైర్యంగా మేము ముందుకు పోయినామంటే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారని మేము అనుకుంటున్నాం. అంతేనా సార్? ఎదుర్కొన్నాను. జాయిన్ అయిన రోజు మేడం గారు చెప్పిన అమ్మ నువ్వు చేసే యాక్టివిటీస్కు ఈ సంస్థ పేరు విన్న తర్వాత నీకు కొంచెం ఇలా డెవలప్ కావాలి, పార్కింగ్ పవర్ కానీ వేరే కానీ అంతా ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత నేను ఆటోమేటిక్గా మీ ఏరియా అధికార పార్టీ ప్రిస్టేట్ నేను చేస్తామా నువ్వు ఎవరి దగ్గర వెళ్ళకని చెప్పి అదే ప్రకారం డివిజన్లో ఏదో అడగండి సార్. ఇంకొకటి నేను రాజకీయంగా పనిచేసినప్పుడు కూడా ఎవరికి నేను రాజకీయంగా గత నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నా. కానీ ఏడు చేసినా కానీ వాళ్ళ ఇంకా సార్ అని పోవడము, అన్నాన్ని పోవడము, జెండాలు మోయడము ఇట్లనే చేసిన. కానీ నేను ఒక గుర్తింపుగా నాకు ఒకటి నా పోస్ట్ కాదు గవర్నమెంట్ రైట్లో ఉన్నాము. మేము కూడా ఒక సభ్యులు మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పడానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం సార్. మేము అయితే ఒకరిని వాడుకుంటున్నాం, ఒక పేరు వాడుకుంటున్నాం, మా పేరే మేము వాడుకుంటున్నాం, మా సమస్యనే మేము చెప్పుకుంటున్నాం. ఇది గ్రేట్. అవును మనం చెప్పడమే గ్రేట్. నేను స్వచ్ఛంద సంస్థలకు రాకముందు నేను అసలు ఏ రాజకీయాలు గత 5 సంవత్సరాలు నేను బయటకు వచ్చి అంతకుముందు రియల్ ఎస్టేట్లో ఏదో ఫ్లాట్లు అమ్ముకుంటే నాకు నా ప్రొఫెషనల్ బిజినెస్ మార్కెట్ రియల్ ఎస్టేట్ నేను ఎక్కువ చేసేది. అయితే నేను గత 5 సంవత్సరాల క్రితం నాకు సార్ పరిచయం అయ్యారు. అయిన తర్వాత అమ్మ ఇట్లా కాదు సరే నువ్వు నీ బిజినెస్ చేసుకుంటూ ఇది కూడా చేయాలంటే నేను ఫస్ట్ నాకు రావడం సార్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు చేసిన. అప్పుడే నాకు కొంచెం అవగాహన, సమాజం మీద ఒక పట్టు, ఒక రాజకీయ నాలెడ్జ్ అనేది వచ్చింది. అంతకుముందు నాకు రాజకీయ నాలెడ్జ్ కూడా లేదు. రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇది చేస్తుంటే నేను బీఆర్ఎస్ వాళ్ళు మా కాన్ఫరెన్స్ నుంచి పిలిచి నాకు పార్టీ పరంగా తీసుకోవడం జరిగింది. అట్లా ఆ విధంగా నేను రాజకీయాల్లో రావడం కూడా నేను ఈ 5 సంవత్సరాల నుంచి అంతకుముందు అసలు రాజకీయ అవగాహన కానీ రాజకీయ నాలెడ్జ్గా నాకు ఏమీ లేదు, నథింగ్ నిల్ అన్నట్టు. ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ఏ వేలు అమ్ముకుందాము, ఏ విధంగా బిజినెస్ చేసుకుందాము, ఎక్కడ ఏం సైట్లు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, మన రూపాయి కమిషన్ మీద అమ్ముదామా, మార్జిన్ మీద అమ్ముదామా, లేకపోతే ఓనర్తో మన కమిట్మెంట్ తీసుకుందాం, ఈ తాట తప్ప రాజకీయ తాటే లేదు నాకు. ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిందో కొంచెం రాజకీయ నాలెడ్జ్ వచ్చింది, సొసైటీ మీద పట్టు వచ్చింది. ఈ విధంగా మా సార్ మాట్లాడుతుంటే మా సార్ని ఎక్కువ ఫాలో అవుతాను నేను. సార్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, సమాజం మీద ఏ విధంగా అవగాహన ఉండాలని చెప్తున్నారు, దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టిన. ఆ విధంగా కొంచెం నాలెడ్జ్ వచ్చిందని నేను చెప్పుకోవాలి. గొట్టెముక్కల మాధవాచారి మా సార్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్. మేడం మీరు కెమెరా ముందు